పంట పడగల టాపిక్ ఏంటంటే ఇంకా చాలు ఇంకా ఆపే అని ఎలాంటి పరిస్థితి అదే ఎప్పుడు అనాలనిపిస్తుంది చెప్పండి ఎవరన్నా రికార్డింగ్ డాన్స్ లో ఆర్గనైజర్ సోల్ చెప్తున్నప్పుడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రికార్డింగ్ డాన్సర్ అనుకో, నా ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను, షో వ్యాఖ్యాత ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు, నాకు ఎంతసేపు ఇంట్రొడక్షన్ ఇస్తాడో చూస్తా. నేను చచ్చిపోతున్నాను డాన్స్ కోసం. రెడీ మాస్టర్, నేను రెడీ, మేకప్ వేసుకున్నాను ఆల్రెడీ 1 కిలో. ఓకే ఓకే ఇంట్రొడక్షన్ ఇప్పుడే చూసారు కదా అందంగా వినయంగా డాన్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే అటు పెద్దాపురంలో ఇటు పెద్దపల్లిలో, అటు కర్నూలులో ఇక్కడ చింతల్లో, అక్కడ తమిళమండలో అక్కడ నామాలగుండలో, ఎక్కడ పోయినా ఈవిడే హల్చల్. ఆవిడ ఎవరో కాదు, మన దిల్ కి ధడ్కన్. ఇక చాలు ఆపు, ఇక చాలు ఆపు. 2 రోజులు అయిపోయింది బ్యాక్ స్టేజ్ ఉన్నా. ఓకే పాట వేసుకోండి. బావలు సయ్యా బావలు సయ్యా సై బావలు సయ్యా బావలు సయ్యా సై రింగోల 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 వన్స్ మోర్. ఓకే మీకోసం ఖచ్చితంగా చేస్తాడు, కానీ రవి చేస్తాడు ఐటమ్ సాంగ్. పాట రింగోల 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 బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల రింగోల రింగోల. చాలా ఆపు. దగ్గరకు చూపెట్టామంటావా? హాయ్ దిస్ ఇస్ ప్రియాంక. పక్కింటి ఆంటీ వచ్చి మా అమ్మాయి అలా మా అమ్మాయి ఇలా అని డబ్బా కొట్టుకుంటే ఇంకా చాలా ఆపండి అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పక్కింటి ఆంటీ, ఇది ఎదురింటి ఆంటీ, నేను వస్తున్నాను, నువ్వే నా కూతురువి. హాయ్ బాగున్నావా? హలో, చీర బాగుంది. నిన్ననే మీ ఆయన కొనిచ్చిండు నాకు, అదేంటో. మీ ఆయన మా ఇంట్లోనే ఉన్నాడు, తీసుకుపోతా? నేనే పంపించిన. అయినా నేను మా ఆయన గురించి మాట్లాడడానికి రాలేదు. మరి ఇంకెవరి గురించి? నా కూతురు ప్రియాంక లేదు. దానికి నేనేసిన దోశనే కావాలి తెలుసా నీకు? ఓ వచ్చినావు. దోశల గురించి మమ్మీ చాలు ఆపు. ఆగవే, నా కూతురు మమ్మీ ఎవరే? మమ్మీ నేనే కదా నీ మమ్మీ. వింటావా చక్కగా? నా కూతురు పటాస్ పోయి కప్పు గెలుచుకొని వచ్చింది. ఓకే సూపర్. పెళ్లి చూపులో అమ్మాయి డబ్బా వాయిస్ తో పాట పాడితే ఇక చాలు అంటాం. నువ్వు అమ్మాయి అనుకో, నువ్వు ఇప్పుడు పాట పాడు, మేము ఇక చాలు అంటాం. నిన్ను వదలమంటే పాట అన్నవరా? నేను పాడతాను చూడు. నువ్వు పెళ్లి చూపులకి వచ్చావు, ఓకే పాట పాడమని అడుగు. నీ పేరేంటి? నా పేరు శ్రీముఖి. ఒక పాట పాడవా? రావోయ్ చందమామ రావోయ్ చందమామ నా ఇంతగా దైనమా ఇప్పటికింకా నా వయసు నిండా పదారే. ఎలా అనిపించింది? మనమిద్దరం పెళ్లి చేసుకుంటే నేను శివుడు గుడి, నువ్వు సాయిబాబా గుడి, మనకి ఫుల్ పేమెంట్. నెక్స్ట్ మనం మన గర్ల్ ఫ్రెండ్ ని పబ్బుకు తీసుకెళ్ళినప్పుడు మనతో పాటు కలిసి తాగినట్టు యాక్టింగ్ చేసి మనలో ఉన్న సిగరెట్స్ అన్ని బయటికి తీసుకున్నప్పుడు ఇక చాలా ఆపు అనిపిస్తుంది. ఏం సీక్రెట్? లాస్ట్ కి ఒప్పేసుకుంటామో నేను మగాన్ని కాదు. నెక్స్ట్ లవర్ గంటలు ఫోన్ లో సోది చెప్తారు, ఆపే అమ్మని సోది లేక చచ్చిపోతున్నాను. హలో అరే ఏం చేస్తున్నావురా? ఇప్పుడే తిని పడుకుందాం అనుకున్నా, నువ్వు ఫోన్ చేసినావు. ఈ రోజు ఏమైంది తెలుసా? మా పక్కింట్లో పుష్ప. ఒక్క నిమిషం బ్యాటరీ పెట్టని. రే ఏమైంది తెలుసా? మా డాడీ ఇందాకే వచ్చి ఫోన్ లో బ్యాటరీ పెట్టాడు. సిమ్మే అల్లే, సిమ్మే లేదు, బ్యాటరీ సిమ్ లేని ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు దొంగ సచ్చినోడా? మా ఫ్రెండ్ ఫంక్షన్ కి వెళ్ళొచ్చి బాగా పప్పు తిని బాగా గ్యాస్ వదిలినప్పుడు ఇంకా ఆపురా పప్పు చాలు. నెక్స్ట్ శ్రీముఖి అక్క ఏమో మేకప్ వేసుకున్న పొడిగా చాలు మున్నా, నీ మేకప్ డబ్బులు నీ కడుపు కొట్టేటట్టున్నాడు, నీకేమైతుంది? చూడలేక చస్తున్నావు అక్క నిన్ను. ఇప్పుడు పిలవండి షో డైరెక్టర్ పటాస్ డైరెక్టర్ సంతోష్ ని స్టేజ్ మీద పిలవండి. వితౌట్ మేకప్ చేయడానికి నేను రెడీ, మీరందరు రెడీయా? ఎవ్రీ డే షో అయిపోయినాక తీస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది ఇప్పుడు మేకప్ తో. ఇంతటితో
ఇవాళ కంటెంట్ బాస్ ఎంప్లాయీ మధ్యలో ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లుంటాయి. బాస్ గుడ్ మార్నింగ్, టైం ఎంత అవుతుందో తెలుసా? అప్పుడు అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్, నీకు తెలియదా? వాచ్ మెన్ లెక్క చూడడం కాదురా, ఫస్ట్ వాచ్ లో దూడు తెలుస్తుంది. కానీ బయటికి మాత్రం టైమా సార్, 2 ముళ్ళు దగ్గర ఉన్నాయి అంటే లెవెల్ అయింది సార్, లెవెల్ అయింది సార్. ఎక్స్క్యూజ్ మీ, నేను అడుగుతుంది నువ్వు ఎందుకు లేట్ వచ్చినావు అని. అప్పుడు ఎంప్లాయీ ఇన్నర్ ఫీలింగ్, ఎందుకు లేట్ వచ్చినా? లేట్ వస్తే లేట్ కాక లంగోని అవుతుందా? లంగోని అవుతుందా? లేటే అవుతుంది. కానీ బయటికి మాత్రం కాదు సార్, మొన్న మీరు వర్క్ ఇచ్చారు కదా, ఆ వర్క్ మీద ఫుల్ దిమాగ్ మొత్తం పెట్టేసిన సార్ రాత్రి మొత్తం. అందుకే నా కళ్ళు చూడండి 1 కిలోమీటర్ వెనకాల పోయినాయి, 1 కిలోమీటర్ వెనకాల పోయినాయి. ఇదే బాస్ దగ్గరికి పోయి లీవ్ అడిగితే ఎట్లుంటది? సార్ ఈరోజు లీవ్ కావాలి సార్, రేపు నేను రాలేను. లీవ్ అడగగానే బాస్ ముఖం ఎట్లుంటది తెలుసా? అప్పుడు ఆ ఎంప్లాయీ ఇన్నర్ ఫీలింగ్, ఏంట్రా మొహము నువ్వు ఎట్లా పెట్టినో తెలుసా? 2 రోజుల నుంచి బయటికి పోలేనట్టు పెట్టినో. అర్థం కాలే? బయటికి పోలేనంట. అవునా, లీవ్ కావాలా? ఎందుకు? ఒరే నీకు లెటర్ ఇచ్చిన, లెటరు పొట్లాలలో వేసుకొని పల్లీలు తినడానికి ఇయ్యలే, చదవడానికి ఇచ్చిన. అయినా సత్యకు ఒక సాగు చేయలేం, అలా అందరికి పెళ్లి చేయలేం, నిన్ను కూడా ఏం చేయలేం. అర్థం కాలే? సత్య కుక్కకి సాగు చేయలేం, అలా అని దానికి పెళ్లి చేయలేం. సత్య కుక్క ఎవరు ఇప్పుడు? ఒక కుక్క చచ్చిపోయింది, చచ్చిపోయిన కుక్కని నువ్వు ఇంకా చంపలేవు, పోనీలే అని దానికి పెళ్లి చేయలేవు. చచ్చిపోయిన కుక్కకి పెళ్లి అని చెప్తారు అవులదానా? చచ్చిపోయిన కుక్క పెళ్లి ఎందుకు చేస్తారో ఆలోచన ఎందుకు వస్తుంది? కాదు, మనం చేసుకోవచ్చు కానీ అవి చేసుకోవద్దా? మనం ఏంది అదంటే మనుషులు చేసుకోవచ్చు. మనం ఏం చేసుకుంటాం అమ్మా? అంటే మనుషులు చేసుకోవచ్చు కానీ అవి చేసుకోవద్దా అంటున్నా. ఏం చేసుకుంటాం మనము? అరే పెళ్లి 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 చల్లవాడు. చచ్చిపోయినాక మనం పెళ్లి చేసుకుంటామా? ఇండియన్ ట్రెడిషన్ లో ఒకటి ఉంది, ఒకవేళ అమ్మాయి గాని అబ్బాయి గాని పెళ్లి కాక ముందు చచ్చిపోతే వాళ్ళకి ఏదో చెట్టుకో పుట్టకో పెళ్లి చేసి బొంద పెడతారు. ఆహా, అంటే ఆ చెట్టు నరికి శోభనం గదిలో కూర్చోబెడతారు. అరే చచ్చిపోయిన కుక్క పెళ్లి అడగరా? ఇది మా స్కిట్, మేమేమని అనుకుంటాం, చచ్చిపోయిన పెళ్లి కాదు, చచ్చిపోయిన పాప కూడా పెళ్లి చేస్తాం. నీకెందుకు? అర్థమయ్యేలాగా చేయాలని. నాకు కంటెంట్ అవసరం లేదు, నా వెనకాల బలం ఉంది చాలా. నీ వెనకాల బలం లేదు, జురాసిక్ పార్క్ ఉందాడా, జురాసిక్ పార్క్ ఉందాడా. ఎందుకు లీవ్ కావాలి? నేను అప్పటి నుంచి ముత్తుకుంటున్నా కదా, నాకు లీవ్ కావాలి, లీవ్ కావాలి, లెటర్ నుండి చూసుకోవచ్చు కదా బే. కానీ బయటికి మాత్రం కాదు సార్, పెళ్లి ఇయ్యాలి. నాకు తెలుసురా, నీ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టికెట్లు ఉన్నాయి, అందుకే అడుగుతున్నావు. రేపు సినిమా నడుస్తుంది. అదే బాస్ దగ్గర బోనస్ గురించి అడిగినాం అనుకో, సార్ మీరు సూపర్ సార్, మీరు తోపు సార్, మీరు కిరాక సార్. అది తెలుసు నాకు, అది తెలుసు నాకు. ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ ని నడుపుతున్నానంటే మీలో ఏమో ఉంది సార్. ఏదో ఉంది. కానీ వాడి మనసులో ఇన్నర్ ఫీలింగ్, బలిచ్చే మేకకి బోనస్ ఇచ్చే బాస్ కి ఆ మాత్రం చెయ్యాలి. ఓవర్ యాక్షన్లు ఏంటది? మళ్ళీ చెప్పు, మళ్ళీ లైన్ చెప్పు. ఏంది గోడ మీద బల్లికే అన్నావు? బలి ఇచ్చే మేకకి బోనస్లు ఇచ్చే బాస్ కి ఆ మాత్రం ఉండాలి. ఏముండాలి? అదే బిల్డప్ ఉండాలి. బలిచ్చే మేకకి బిల్డప్ ఉంటదా? పాపం అది చచ్చిపోతున్నా బాగా బిల్డప్ ఇస్తారా? మేకని బలిచ్చేటప్పుడు దానికి బొట్టు పెట్టి నీళ్లు పోసి మొత్తం ఊరంతా ఊరేగించి డప్పులతో కొట్టి తీసుకొస్తారు చూడు, అది బిల్డప్. అంటే ఈ బాస్ గాడు బోనస్ ఇచ్చే ముందు వాడికి బొట్టు పెట్టి నీళ్ళు పెట్టి తిరుగుతారా? ఎట్లా సింగ్ చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. ఇది రాసేటప్పుడు కొంచెం ఉండాలి. ఏంటి ఇంత మస్క కొడుతున్నావు? ఏమైనా కావాలా? అప్పుడు ఎంప్లాయీ ఇన్నర్ ఫీలింగ్, నీ ఆస్తి కావాలరా రాసిస్తావా? బయటికి మాత్రం కాదు సార్, దగ్గరలో దివాళీ ఉంది, బోనస్. అప్పుడు బాస్ ఇస్తా, తప్పకుండా ఇస్తా, వచ్చేయాడది. ఎద్దవ్వా బతుకు, ఎన్నడన్నా బోనస్ ఇచ్చే ముఖమారా నీది? బోనస్ ఎందుకు ఇస్తానే?
నీ కొడుకునిస్తా పంచ్ పటాకాలో ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు బ్యాగ్ లో పెట్రోల్ అయిపోయినప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి అన్న. ఆ గర్ల్ ఫ్రెండ్ నీతో రావడం దానికి చుక్కలు కనబడతాయి కదరా. ఇమాజిన్ బండి పోతాడు, బేబీ బాగున్నా దగ్గర చూడగా. నెక్స్ట్, కార్తీక మాసం అని చెప్పేసి పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ లేపి చల్ల నీళ్ళతో స్నానం చేపిస్తే అప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. నెక్స్ట్, ఎట్ ఏ టైం ఇద్దరు లవర్స్ ని మెయింటైన్ చేసి ఒక మెసేజ్ ఇంకొక అమ్మాయికి పంపిస్తే ఎట్ ఏ టైం అప్పుడు పట్టపగలు చుక్కలు కనిపిస్తాయి. వాళ్ళిద్దరు కలిసి నీ ఎదురుగా వచ్చారు అనుకో, నీకు సుక్కలు కమ్ సోలార్ సిస్టమ్. ముహూర్తం టైంకి తాలిబొట్టు లేనప్పుడు పట్టపగలే చుక్కలు కనబడతాయి. అప్పుడు ఏం లేదు, చెయ్యి ఇట్లా కట్ చేసుకొని రక్తం తీసుకొని ఇట్లా సింధూర్ ఆడపిల్ల గట్ట పెట్టినా అనుకో, బొట్టు పెట్టించుకొని పక్కన పోయి పంతులతో లేచిపోదాం, దానికి చేయలేదు. నెక్స్ట్ అన్న, అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చినప్పుడు ఎవరైనా ఆపితే చుక్కలు కనిపిస్తాయి అన్న పట్టపగలే. ఎవరు ఆపలేదు రా, నీకు జిప్పు దీనికి వస్తలేదు, అదే ప్రాబ్లం. ఒకసారి రా, నీకు అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది, మేమిద్దరం నేను ఆపుతాం. ఏ కరుణాకర్ బాగున్నావా? బాగున్నా చాలా రోజులు ఒక్క నిమిషం, మన ఇంటికి వచ్చినప్పుడు వాటర్ ఇవ్వద్దా? నీకు సిగ్గులేక బుద్ధి లేదు. వాటర్ తాగండి. వద్దండి ప్లీజ్. తాగండి. నువ్వు వాటర్ ఇస్తావు, మన కొబ్బరి బొండాలు ఇస్తా. అయ్యా పచ్చిగా ఇచ్చి. లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎదురు వచ్చినప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అప్పుడు నా చెల్లి. గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇద్దరున్నారు. ముగ్గురు ముగ్గురా నలుగురా? చాలా మంది ఉన్నారు. ఆడు మగాడు రా బుజ్జి, కూర్చోరా. లిఫ్ట్ లో ఇరికిపోయినప్పుడు పక్కన గేమ్ ఉంటాను. ఏమి ఇరికిపోయినప్పుడు? మనం ఇరికిపోయినప్పుడు. అమ్మాయి ఉందనుకో అదే లిఫ్ట్ లో, అప్పుడు అమ్మాయికి సుక్కలు కనబడతాయిరా. నెక్స్ట్, క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగరాని తాకితే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. ఇప్పుడు బాల్ తాకి టాయిలెట్ వస్తే ఆపుకున్నట్టుంది, అది తాకుతున్నది. నువ్వు ఒక పని చేయి, నువ్వే అక్కడి నుంచి రవికి. గాడి పెట్టుకున్నావు నన్ను. నాది ఐరన్. నువ్వు ఓవర్ మీద పనిచేయడానికి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. కానీ పటాసు రాత్రిపూట వస్తుంది కదరా. కానీ వాడు లైట్లు వేసుకొని అబ్బా రవన్న పంచి అబ్బా చుక్కలు కనబడుతున్నాడు. నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ తో టెంపుల్ కి వెళ్ళినప్పుడు మమ్మీ డాడీ ఎదురైతే చుక్కలు కనిపిస్తాయి. టెంపుల్ కి వెళ్ళినప్పుడు మంచిది కదరా. అలా పెళ్లి చేసుకుని ఎదురైతే పెళ్లి చేసుకొని వస్తావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే మా డాడీ, ఇదిగో నీ కొడుకు ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చిండ్రు, రాజు నువ్వే వైఫ్. ఎంత బాగా అయింది కదా బేబీ దర్శనం. దర్శనం కాదు, పెళ్లి. రవి నాన్న రవి ఎవరై అమ్మ? బాబా మా అమ్మ నాన్న ఆగు నాటక. బాబా అమ్మా అత్తమ్మ అమ్మ మళ్ళీ ఆశీర్వదించు. ఓం నమః శివాయ. ఏదో ఒక రోజు ప్రపంచానికి మొత్తం తెలియాల్సిందే, ఈ రోజు చెప్పేద్దాం. మామయ్య గారు, అత్తమ్మ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఎవరు చెప్పారు మామయ్య అత్తయ్య అని? మరి వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, గోలిగాడు కప్పుగాడు. బార్ లో బీర్ తాగుతుంటే ముందు టేబుల్లో డాడీ చూస్తే నువ్వు అక్కడ కూర్చొని తాగుతున్నావు, మీ డాడీ వస్తాడు. రవి కూర్చో. రే బిచ్చం అడుకోమలేదురా, తాగమన్నావురా. అరే నేను ఇస్తాను రా కంపెనీ. పో. ప్రవీణ్ దా cheers. Cheers. ప్రవీణ్ నాకు ఎక్కట్లేదురా. రే కొడకా, డాడీ చూస్తుండు. మీ డాడీ బార్లో పని చేస్తారా? అరే ఎవర్రా ఇది? డాడీ I'm Praveen's girlfriend.
డాడీ నేను కాదు డాడీగో ప్రవీణ్ రిలాక్స్ డ్యూడ్ ఐల్ హ్యాండిల్ దిస్. నీకు ఎంత ధైర్యం రా? అంకుల్ రిలాక్స్. దిస్ ఇస్ మై ఫ్యామిలీ మ్యాటర్. యు సిట్. ఓకే ఇంటికి పో. ఇంటికి పోయి మాట్లాడతా. ఇంటికి పో. యా బేబీ. యువర్ సన్? No, he's not my son, he's my brother. Yeah, I'm earning 2 lakhs per month. డాడీ ఇదేంటి డాడీ లెట్స్ గో టు అనదర్ పార్ట్. యా లెట్స్ గో. ఎలాంటి సందర్భాల్లో మనం బెట్టింగ్లు పెట్టుకుంటాం? మై నేమ్ ఇస్ బ్రహ్మ. ముగ్గురు సేమ్ ఉన్నారా? ముగ్గురు 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 ఈ ముగ్గురు వెనక నూట ముగ్గురు. ట్విన్సా మీరు? ముగ్గురు రండి. ముగ్గురు 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 ఈ ముగ్గురి ముందు. ఇప్పటివరకు మా పటాస్ ట్విన్స్ ని చూసాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ట్రిప్లెట్స్. ముగ్గురు మహామాయగాళ్ళు ఈ ముగ్గురి వెనక. బ్రహ్మ విష్ణు మహేశ్వర కరెక్టా? అవునా? సేమ్ హైట్, సేమ్ హెయిర్ స్టైల్, సేమ్ క్లాత్ ఆఫ్ షర్ట్స్, ప్యాంట్స్. అది కూడా సేమా? అంటే మీలో డాన్స్ టాలెంట్ కూడా సేమ్ ఉంటదా? ఒక్కసారి ఒక పాట డాన్స్ చేస్తే చూడు. ఆడియన్స్, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ పటాస్, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసి నాతో రాములమ్మ ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలిచేనమ్మా. కాలేజ్ లో బాయ్స్ అందరినీ నా చుట్టూ తిప్పుకుంటా అని ఫ్రెండ్ తో బెట్ కడతా. ఇట్లానా? ఏ చుట్టూ తిరుగురా, నా చుట్టూ తిరుగు, నా చుట్టూ తిరుగు. అప్పుడు బెట్టింగ్ రాదే, నాకు చక్కెర వస్తుంది. నెక్స్ట్, నా బాయ్ ఫ్రెండ్ ని నైట్ టైం ఇంటికి పిలిపించుకుంటా నా ఫ్రెండ్ తో బెట్ కడతా. ఏం చేస్తా? ఇంటికి పిండి పిసుకుతావా? పర్సనల్. ఏం పర్సనల్? సీక్రెట్ చెప్పొద్దు. ఆడాళ్ళు మహాముదురులు. చెప్పండి. శ్రీముఖి రవికి పడుద్దా, గెటప్ శ్రీనికి పడుద్దా అని బెట్టింగ్ చేసుకుంటామన్నా మేము. నేను రవికో గెటప్ సీన్కో పడను. అరటి తొక్కేస్తే జారి పడతాను. కూసో. అదే వాడి పెట్ట అరటి తొక్క జారి పడ్డాక ఎవరు లేపుతారు? గెటప్ సీన్ రవియా అని. అదే కదా. శ్రీముఖి నీకు పడతా నాకు పడతా, బెట్ కట్టుకుందాం. చలో బెట్ కడదాం. చలో. సింగింగ్ కాంపిటీషన్. డైలాగ్ చెప్దాం. డైలాగ్ రాదా? రెడీ, డైలాగ్ స్టార్ట్ చేయి. వీలైతే ప్రేమించి శ్రీముఖి, పోయేదేముంది, నన్ను ప్రేమిస్తాం అంతే. ఎన్ని జన్మలు ఎత్తినా నేను నీతోనే ఉంటానని ఒక చిన్న ప్రామిస్, కానీ చిన్న ప్రామిస్ చాలా పెద్దగా నిభాయించుకుంటాను. చెప్పండి. ఇంకా చెప్పరా? కరగేలో కూడా చెప్పాలా? డైలాగ్ చెప్పాలా? 1 2 3. ఐ లవ్ యూ శ్రీముఖి, ఐ లవ్ యూ శ్రీముఖి. అది డైలాగ్ ఏదిరా? ఒకటే డైలాగ్ నేర్చుకున్నా అన్న. సరే, ఇప్పుడు శ్రీముఖి చాయిస్. ఎవరు? నువ్వా నేనా? స్టైల్ గా నిల్చో. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మధురోహల హరివిల్లు నింపే, తీయ తీయని నిమిషాలే నీలోన ఉంటే. చెప్పేస్తున్నా. ఐ లవ్ నాని అన్నయ్య. శ్రీముఖిని ముద్దు పెడతానని నా ఫ్రెండ్ తో బెట్. కూసో. నెక్స్ట్. శ్రీముఖితో డాన్స్ చేద్దామని మా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను. దా రాములమ్మ కాదు సరే, నీతో మంచి డాన్స్ చేద్దాం దా. ఓకే, మీరు వచ్చి రైడర్స్ రెడీయా? మేము ఎవరు రెడీ? ఫస్ట్ బల్వీర్ సింగ్. అందర
లో నువ్వుంది సంథింగ్. అయితే ఒకసారి మా యూట్యూబ్ స్టార్ సుధాకర్ అన్న తెలుసు కదా, ఇట్లానే కార్లో పోతుండనా ఫుల్ దునియా మంది పబ్లిక్ అనిపించారు. ఒకటి ఎప్పుడు సుధాకర్ గురించి ఎందుకు మాట్లాడతారు? మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు టాయిలెట్ వస్తూ సులభ్ కాంప్లెక్స్ కి వెళ్తాం. నువ్వు మా టీం లీడర్ ని ప్రతిసారి ఇంత కించపరుస్తున్నావు. నేను రచ్చరవి వాడిని ఒక్కరోజు కామెడీ చేసి నవ్వించమని నేను వాడి తల కింద దిగి సలాం సార్ అంట. అది వాడి స్పెషాలిటీ, కామెడీ చేయకపోవడం. ఇట్లనే పోతుంటాడు అనమాట. చాలా మంది పబ్లిక్ ఉంటారు. చూడు ఆపుతాడు, అరే ఇక్కడ ఎవరికి విఐపి వచ్చినట్టు చూద్దాం ఒకసారి అని చెప్పి కార్ దిగి డోర్ తెరుసు. తినగానే ఏంది బాబు ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు, ఏంటిది అసలు అని అంటే, ఏం లేదు సార్ ఈడ గాడిదికి మంచికి పోటీ జరుగుతుంది సార్ అని అంటే, ఇదేంటి గాడిదికి మంచికి పోటీ నాకు తెలియదు అసలు, ఒకసారి వెళ్ళి చూస్తా అంటే, ఏం లేదు సార్ మీరు గెలిచిరనుకో 5,000 ఇస్తాం, మీరు ఓడిపోతే 500 ఇవ్వాలి. ఓకే నేను చేస్తాను, నేను గాలిపళ్ళ సుధాకర్ కదా చేస్తాను అని అన్నాడు. పోగానే అన్నాడు ఏంటిది అసలు పోటీ ఏంటిది అంటే, ఏం లేదు సార్ గాడిది ఉంటది కదా దాని తలకాయ పట్టుకొని అటు ఇటు ఇటు ఊపాలి సార్, ఊపాలినట్టయితే మీకు 5,000 ఇస్తాం సార్ అంటే, అందరు చెప్తా అన్నా నువ్వు చేయలేవన్నా అది చాలా టఫ్ అన్న అంటే, నేను చేస్తాను గాలిపల్లి గాడిది హాయ్ గాడిది అయితే అంటే అనమాట, అన్న ఏం చెప్పినావు అన్న చెవుల జోగి చెప్పాలని అడిగిన ఊకుంటే వెళ్ళిపోయాను. మళ్ళీ ఇట్లనే పోతాడు అనమాట. ఒకసారి మళ్ళీ వాళ్ళు పబ్లిక్ ని దోచుకుంటున్నారు. సుధాకర్ చూడలేడు, పబ్లిక్ ని దోచుకుంటాడు. మళ్ళీ వేయండి ఏమైందంటే, సారీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్, దానికి మీరు చెప్పినట్టయితే మీకు 10,000 ఇస్తాం సార్ అన్నాడు. పోయిండు 2 చెప్పిండు చెవుల. 2 చెప్పగానే ఫస్ట్ అన్నది సార్ అని మొత్తం అడ్డే వెళ్ళిపోయింది. ఏం చెప్పిండు చెప్పు చెవుల. శ్రీముఖి వచ్చి కల్పిస్తా అన్నది కాదు, నేను సుధాకర్ నన్ను గుర్తుపట్టినా అంటే ఇంకో కొత్త జోక్ చెప్పేసి చెప్పాలి చెవులని. ఒకసారి నేను మా రవి బావ ఇట్లా పార్టీలో కలిసినాం అనమాట. బావా ఏం మొత్తం కలర్ఫుల్ గా అనిపిస్తున్నావు, ఎవరైనా లవ్ చేస్తున్నావు అయింది అని అడిగిన. అవునరా నీకెట్లా తెలుసు అంటే, ఎవరు బావా అమ్మాయి అంటే, అరే మన పాస్పోర్ట్ లేదరా, పాస్పోర్ట్ వెనుక గలీలా చైనీస్ అమ్మాయి ఉందిరా, ఐ మీన్ లవ్ చేస్తున్నారా, చైనా అమ్మాయిని లవ్ చేస్తున్నాను. బావా వద్దు బావ, వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ స్పూన్లే కత్తులు ఎక్కుంటే ఏం నన్ను గుచ్చిరనుకో బావ మేము ఏం చేయలేదు. కట్ చేస్తే మా బావ వెళ్ళిపోయిండు. మళ్ళీ నెక్స్ట్ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మా బావని కలిసి అన్నపూర్ణ స్టూడియోలో. నమస్తే బావన. నమస్తే బావా, మా అక్క చైనా అక్క రాలేదా బావన? ఇంకెక్కడ చైనా అక్కరా చచ్చిపోయింది. బావా పెళ్ళి సంవత్సరం కాదు అట్లనే చచ్చిపోతుంది బావా అంటే, చైనా కదరా గ్యారంటీ ఉండదు, చైనా కదరా గ్యారంటీ ఉండదు. ఒకసారి ఇద్దరు వైఫ్ హస్బెండ్ షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళిన తర్వాత పక్కన ఒక పార్క్ ఉందన్నమాట. పార్క్ ఉంటే అలా వైఫ్ అన్నది, ఏమండి పార్క్ వెళ్ళామండి ఒకసారి అంటే, అమ్మ సరే పోదాం పని. ఇద్దరు వేరు పోగానే ఒక చెట్టు కింద నించు చల్ల వాతావరణం, చల్ల గాలి ఉంది, పైన రామచిలుకలు ప్రేమించుకుంటున్నాయి, మీరు కూడా నాతో ప్రేమతో మనం మాట్లాడుతున్నా. ఏం మాట్లాడలే ఇంట్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నా అట్లా వేస్తాందా అని ఇద్దరు నడుచుకుంటా వేరు. మళ్ళీ తిరిగి అదే చెట్టు కిందకి వచ్చి, చూడండి వాతావరణం మారలేదు, 2 రామచిలుకలు కూడా మారలేదు, ప్రేమించుకుంటున్నాయి, కానీ మీరు మాత్రం మాట్లాడలేదు ఎందుకండి అని అన్నది. నువ్వు ఒకటి గమనించిన వానే ఏంటిదండి, పైన మొగ రామచిలుక ఒకటే ఉంది, 3 రామచిలుకలు 3 మారినాయి, అందు గురించి అది ప్రేమిస్తుంది, నువ్వు వీడేం మారింది, నువ్వు ఒక్కదాని మీద ఆపడం. ఒకటి ఇట్లానే బాబాజీ నమ్మిండు. పోతాడు పొద్దున, నమస్కారం బాబాగారు. నమస్కారం బాబాగారు, నాకు లాభాలు ఏం వస్తలే బాబాగారు, నీ నష్టాలే వస్తున్నాయి, లాభాలు రావాలంటే ఏం చేయాలి బాబాగారు? ఏం లేదమ్మా, ఎర్లీ మార్నింగ్ లేచి పార్క్ వెళ్ళి మెడిటేషన్ చేయి, ఆటోమేటిక్ లాభాలు వస్తాయి అని అన్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచి పార్క్ వెళ్తాడు. వెళ్ళేలోపు నా సొంటోడు మా రాజుగారు వచ్చి పాటు వంటి పర్సు వీడు అన్ని కొట్టుకోతాడు అనమాట. ఉంచుకోగా నా బాబా జరుగుతుంది, ఏం బాబా నువ్వేమన్నావు, పొద్దున వేసి మెడిటేషన్ చేస్తే లాభాలు వచ్చాను, పొద్దున్న లేచి పార్క్ పోయినా పర్సు వీసి అన్ని కొట్టుకుపోయినాడు అంటే, నువ్వు ఎన్ని గంటలు పోయినావు? పొద్దున 7 గంటలకు పోయినా బాబా. నేనేమన్నా పొద్దున వస్తే లాభాలు వస్తాయని అన్నానా అంటే, అవును బాబా వాళ్ళు 5 గంటలకు లేచి అందు నుంచి లాభాలు వచ్చినాయి, నీకు నష్టాలు వచ్చాయి. ఒకసారి మా గాలిపటల సుధాకర్ అన్న ఇంకా మా బద్దం భాస్కర్ అన్నకి ఇంటర్నేషనల్ లెవెల్లో స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అయినాయి. కాంపిటీషన్ అయితే అక్కడ వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు అనమాట. సార్ ఏం లేదు సార్, మీరు 8 కిలోమీటర్లు వెళ్ళాలి సార్, అది దాటినట్టయితే మీరు గెలిచినట్టే సార్ అన్నారు. ఓకే స్విమ్మింగ్ స్టార్ట్ అయింది, కొడుతూనే ఉన్నారు. గాలిపట సుధాకర్ అన్న ఇద్దరు కొడుతూనే ఉన్నారు. 7 మీటర్స్ దాకా పోయిండు సుధాకర్ అన్న, గాలిపట ఇద్దరు కలిసి. సుధాకర్ ఇంకెన్ని కిలోమీటర్లు సుధాకర్ అంటే, ఇంకొక మీటర్ ఉంది వచ్చేసారి. వద్దు సుధాకర్ నేను కొట్టలేని ఇది అని రివర్స్ కొట్టుకుంటూ వచ్చి, రివర్స్ తిరిగి 7 కొడతాడంట, ముంగడు పోయి ఒక్కడు కొట్టాడంట. ఒకసారి యూట్యూబ్ సార్ సుధాకర్ అన్న గుడికి పోయిండు. మళ్ళీ సుధాకర్ మంచి గురించి చెప్తున్నా. గుడికి వెళ్ళడానే మీ సుధాకర్ ఉట్టి సులభ కాంప్లెక్స్ పని చేస్తాడా? అయితే గుడికి పోయిండు అనమాట. గుడికి వెళ్ళి గంటను కొడుతుండు, దేవుడు రావాలని చెప్పి. దేవుడు ప్రత్యక్షం
చెప్పు భక్త ఎందుకు పిలిచావు? దేవుడా నీకు ఒక నిమిషము కొన్ని వేల వందల నిమిషం సమానం కదా. అవును భక్త. నీకు ఒక రూపాయి కొన్ని కోట్లు లక్షలతో సమానం కదా దేవుడా. అవును భక్త. దేవుడా నాకు ఒక రూపాయి ఇరాదే, ఒక్క నిమిషం ఆగు భక్త అన్నాడు. వెళ్ళిపోయింది దేవుడు. మా పటాస్ లో నేచురల్ కామెడీ స్టార్ అంటే యాదమ్మ రాజు తర్వాతే. లెట్స్ వెల్కమ్ రాజు. పారిపోతున్నది ఎవరేటే, వెళ్ళిపోతున్నది ఎవరేటే, అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా. అన్నా రవాణా ఇవాళ కంటెంట్ తోడు వచ్చినా. దేంతో వచ్చినావు? కంటెంట్ అదే టెంట్ కడుతుందేమో, భోజనాలు కానీ అదే పడుతుంది. నీ భోజనాలు నువ్వు ఆగురు 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 అన్నం పెడతారు కదా. అయితే ఏమైందన్నా, బేసిక్ గా అమ్ముకునేటోళ్ళు చూసి తెలిసే నా ఫుట్పాత్ మీద వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారో ఇప్పుడు నేను చేసి చూపిస్తా. కొంతమంది సమస్యలు అమ్ముకుంటారు. సమస్యలు ఎట్లా అమ్ముకుంటారు తెలుసా? ఏ సమస్య అడిగడ గోకు అమ్మా సమస్య, అమ్మా సమస్య, అమ్మా అమ్మా సమస్య, అమ్మా అమ్మా సమస్య గరం గరం 10 ముక్కులో ఏలు పెట్టింది. అమ్మా అదే అదే చేతితో కలుపుతాడు. అమ్మ 10 వేడి వేడి సమస్యలు. అమ్మ 10 అమ్మా. ఇంకా చికెన్ కి అనుకుంటారు ఊర్లలో. ఆ చికెన్ కి గిన్నెలు గిలాసులు అమ్ముతామమ్మా. గిన్నెలు గిలాసులే చికెన్ కి అమ్మ, గిన్నెలు గిలాసులే అంటే ఒకటి వస్తాయి. స్లిమ్ క్లాక్ లాంటి వస్తారు. అమ్మ ఉన్నాయి గిన్నె ఇంటికి దాన్ని ఇట్లా చేస్తుంది. ఇట్లా ఇట్లా చేసి అమ్మ ఇంత పట్టుకొస్తుంది జుట్టు. అమ్మ ఒక గిన్నె అంటాడు. ఆడేం చేస్తాడు, దాన్ని ఇటు చుట్టూ గిన్నె చేస్తాడు. ఏం కావాలండి? ఒక గిన్నె గిన్నె పెద్ద గిన్నె. దీని పినిసి ఇట్లా రాదు, పెద్ద గిన్నె కావాలి. పినిసి ముఖం ఎందుకు అట్లా చేస్తావు? మొత్తం అట్లా చేస్తున్నావు పూర్తిగా గట్ల. ఇంకోసారి ఊరికి రాని గిన్నెలు రావు ఏం రావు, పుట్నాలు తీసుకొని ఓ గమ్మున అంటారు. ఇంకా అదే ఊర్లో కొంతమంది లుంగిలు డ్రాయర్లు అమ్ముకుంటారు. లంగాలే లుంగిలే డ్రాయర్లే, అమ్మ లంగాలే లుంగిలే డ్రాయర్లే, రండి 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 అంటారు. ఇద్దరు భార్య భర్తలు ఒక ఆమె వస్తుంది వచ్చి, ఏ బాబు లంగలైన ఇట్లా అంటారు. లంగలైన బాబు ఇట్లా అంటాడు. అయ్యండి మా ఆయనకు బనీలు బనీలే అంటే ఆడు బాత్రూమ్ ఉంటాడు. పిల్ల మీద ఎక్కువ అని మనం ఈ అమ్మ దాని బాత్రూమ్ పెట్టి ఉంటాడు, కునుకుతుందని వాయిస్ వినిపిస్తాయి. పోతాడు. ఏం చేస్తున్నావు? ఏమో చేస్తున్నావు లంగంతో. ఏం లేదండి మీకు గొంటున్నా అంటే మనకు తెలియదా? మేము కూడామా మేము వేసుకుంటా అంత ఇచ్చే మూడు తీస్తున్నావు కదా ముంగటను. అది ఏం లేదండి. పోనాడు లోపన్నాడు అంటాడు. ఆడొచ్చి ఓ డ్రాయలు ఉన్నాయి 30 రూపాయలు అంటారు. 5 రూపాయలకి అరే డ్రాయలు వేసుకున్న ముఖమైందా చూసినా? ఈ డ్రాయల్ ఎంత పెద్ద తాగుతుందో. తీసుకునే పిల్లని తీసుకునేవో కానీ బన్నెలు డ్రైవర్ కావాలంట. ఇట్లుంటారు. ఇంకా బేసిక్ ఫుట్పాత్ మీద కొంతమంది అమ్ముకుంటారు. ఇక కొంతమంది ఏమంటారు చెప్పులు అమ్ముతారు. అది ఎట్లా 70 అమ్మ అలా ఒర్రుడు ఎక్కువ ఉంటుంది. చెప్పుడు ఉన్నాయి ఏముండదు. రండి అమ్మ 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 రండి 70 రూపాయలు నీళ్ళ చెప్పులు నీళ్ళు నడిచినా కానీ నీళ్ళు రాని. రండి 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 రండి. అబ్బాయిలు వేరు అనుకో ఏమని చేస్తారు తెలుసా అన్న? 60 రూపాయలకి ఇస్తా అన్న, 60 రూపాయలకి ఇస్తా అన్న. ఆ కిందికి మీ దగ్గర ఇట్లా చూస్తాడు. అరే ఊర్రా నీది అంటున్నాడు. పొద్దున నుంచి నోరు తెరిచి ఎంత గట్టి 70 అంటే అర్థం కాదా నీకు? రాచల్ నాడు అంటాడు. అదే అమ్మాయి పోయింది అనుకో 70 రండి వేసుకోవాలి. అమ్మాయిని చూసుకుంటా 70 అమ్మ వస్తాయి. అంకుల్ అంకుల్ కిసుకుపోరు 70 అంట. అంకుల్ 5 రూపాయలు తక్కువనే. తీసుకో అమ్మా తీసుకో వేసుకో. ఇట్లుంటది. చెట్లు బనీళ్ళు అమ్ముతారు కానీ వాళ్ళు ఇట్లా అమ్ముతారు. మంత్రం మెల్లగా అవుతాడు. ఫస్ట్ 100 100 ఏ 100 ఏ 100 ఏ 100 ఏ 100 ఏ 100 ఏ 100
అమ్మ రావాలి అక్క ఏ అక్క ఉందా ఏ అక్క ఉందా ఏ చెల్లి ఉందా ఏ వదినే ఉందా ఏ బొమ్మర్ది ఉందా ఏ బొమ్మర్ది ఉందా ఏ బొమ్మర్ది ఉందా ఏ ఉందా ఏ ఆలోచించిన ఆశాభంగా రండమ్మా రండి హరి అలాంటి వాళ్ళు ఉంటారు వస్తాడు బొక్కలు తప్ప ఏముండే ఆయనకు వస్తాడు అన్నా అన్నా తప్పు చేసి కూడా కవర్ చేసుకునే పరిస్థితులు. ఫ్రెండ్ ని గుంజి కొట్టి మామాని చెప్ప మీద దోమ ఉందని అన్న. ఇక్కడ మీ డైనోసర్ లాంటి బాడీ మీద దోమ కనిపించింది. దోమ శ్రీముఖి మీద ఉంటావా? పని మనిషిని కౌగిలించుకొని నువ్వే అన్నడం భార్యని. నీకు నాలాంటి అందమైన సెక్సీ పని మనిషి అవసరం లేదు, నా తమ్ముడు పని మనిషి వస్తాడు రారా. ఇప్పుడు రే నువ్వు ఊడ్చుకుంటూ ఉండరా, నీ పెళ్ళాం వాడు నీ పని మనిషి. ఓకే రెడీ. వీడు పని మనిషి కాదు కదా, పైకన్లు సాఫ్ చేసినోడు పనికిరాడు. చూసుడే తక్కువ ఏం చేసుడు లేదు. రవణ రచ్చరవణ బెటర్. పాయింట్ లో పాస్ పోసుకొని పొరపాటున నిలబడే అని చెప్పడం. బేబీ చాలా సార్లు అవునే వచ్చింది పొయ్య అయితే నీళ్ళు పడ్డాయి ఎందుకు మళ్ళీ దాని మీద పర్ఫ్యూమ్ కొట్టుకున్నాడు. నీళ్ళు పడ్డాయని చెప్పలే, నీళ్ళు కారణే అని చెప్పిన. నేను దగ్గరలో చెట్టు లేదు, గోడ లేదు, టాయిలెట్ కనీసం లేదు. చూసిండ్రా రచ్చగాల పోలికలు అన్ని అలవాట్లు ఇట్లనే ఉంటాయి. అవును మేము వస్తే మోసుకుంటాం. అంతా జిహెచ్ఎంసీ కదా. కింద పడిపోయి దాన్ని కవర్ చేయడానికి ఏదో కింద ఏదో పడిపోయినట్టు. నువ్వు ర్యాంప్ వాక్ మోడల్, నువ్వు కింద పడిపోయి ఎలా కవర్ చేసుకుంటావు? మైక్ తీసుకుని రా. The supermodel of Patas. Swati. Shakalaka baby, ఏంటమ్మా స్వాతి ఎలా పడ్డావు? స్టేజ్ ని ఎప్పటి నుంచో ముట్టుకోవాలనుకున్నా, ఇప్పుడు ముట్టుకున్నా పట్టు. ఏం కవరింగ్ సూపర్. నెక్స్ట్ హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయిని కావాలని డాష్ ఇచ్చి సారీ అండి అనుకోకుండా తగిలింది అని కవర్ చేయడం. నేనే వస్తా అడిగి నువ్వు డాష్. ఏజ్ అయిపోయి ఏజ్ ఇవన్నీ ఎందుకు దా స్టేజ్. ఏజ్ అయిపోతున్నప్పుడు ఎందుకు ఇవన్నీ నాడు. నెక్స్ట్ డాడీకి లవర్ తో రోడ్ మీద దొరికినప్పుడు కవర్ చేసుకున్నాం. డాడీ నా నర్సరీ ఫ్రెండ్ డాడీ, చిన్నప్పటి నుంచి కలవాలి ఇప్పుడు కలిసి. అయితే ఇద్దరు చెడ్డలు ఎదురుగాని రా అంటున్నప్పుడు డాడీ. ఎస్ పంచపడాకాలో సెకండ్ టాపిక్ ఇస్ మనకే గనక అద్భుతమైన శక్తులుంటే అప్పుడు మనం ఏం చేస్తామో. షకీలా సన్నీలి అంటే ఇద్దరు పతివర్తన సినిమా తీసి నువ్వు ఆ చూపు చూసినప్పుడే అర్థమైంది ఇట్లాంటి ఆన్సర్. నెక్స్ట్ నాకే కనుక అద్భుత శక్తులుంటే మన దేశంలో పేదరికం అనేది లేకుండా చేస్తాం. నెక్స్ట్ నాకే కనుక అద్భుత శక్తులుంటే రవణ్ పక్కన యాంకరింగ్ చేయాలను. సరే ఒకసారి స్టేజ్ పైకి రా, నీకు ఛాన్స్ ఇస్తున్నాను. వచ్చి ఉట్టి వెల్కమ్ టు శ్రీ మురళీమోహన బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్ ఇది చెప్పాలి సింగిల్ టేక్ లో అమ్మాయి లాగా. ఎందుకంటే పక్కన అమ్మాయి, రవి పక్కన అమ్మాయి ఉండాలి కదా. అవసరం లేదు, నేను అబ్బాయిని తెచ్చుకుంటా. ఇప్పుడు నా పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంది, అమ్మాయి లాగా. ఆహా నడుము, ఆ ఫేసు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్ యాక్షన్ తోని. రెడీ? హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్.
చెప్పు డార్లింగ్, నీకు ఒక అద్భుతమైన శక్తి ఉంటే ఎలాంటి శక్తి కావాలని కోరుకుంటావు? శ్రీముఖిని పర్ఫెక్ట్ గా ఫుల్ గా అమ్మాయిగా చూడాలనిపిస్తుంది నాకు. సూపర్ ఆన్సర్ అబ్బా. అందుకే లేడీ స్పెషల్ లో చీరలు కట్టుకొని వస్తున్నాను రా. దాని దిగు. చీర కట్టుకుంటే అమ్మాయి కాదు, నేను కూడా చీర కట్టుకుంటే అమ్మాయి ఎత్రా. నెక్స్ట్, నాకే గనుక అద్భుత శక్తి ఉంటే నీ ఏజ్ 23 చేయమని చెప్తా. 23 ఏముంది? ఎందుకంటే మా ఇంట్లో 30+ వాళ్ళకి నన్ను ఇచ్చి పెళ్లి చేయరు. నానా నీకు అద్భుత శక్తి అవసరం లేదు నాన్న, నా ఏజ్ 23. పెళ్లి చేసుకుందాం. నేను రెడీ. ఎపిసోడ్ అవ్వంగానే కొంతమంది ఈ శని శక్తులు ఉన్నారు, దూరం పోదాం మనం. తనే పురోహితుడిలాగా యాక్ట్ చేస్తుందిలే. ఈ దరిద్రమా. నెక్స్ట్, నాకే కానీ పవర్స్ ఉంటే శ్రీముఖి వేసే రామనగర్ షెఫ్ కి ఆస్కార్ అవార్డు వచ్చేలా చేస్తా. రాములమ్మ స్టెప్ అన్నావు కాబట్టి గుర్తొచ్చింది. మొన్న ఈ మన ఎంజే స్టెప్ ఉంది కదా, మొన్న ఒక ఆవిడికి డెలివరీ అయింది. ఆ డెలివరీ అయిన అమ్మాయి లేచి, రవి నాకు అబ్బాయి పుట్టిండు, వాడికి నీ పేరు పెట్టుకుంటాను, ఈ స్టెప్ వేసింది తెలుసా డెలివరీ అయినాక. మొన్న రిటైర్మెంట్ చేసుకున్నారు ముసలోళ్ళు, వాళ్ళు సంతోషంగా బయటకు వచ్చి రవి రిటైర్మెంట్ అయిపోయిందని గిప్ప 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 కంటతడిరా. నిజంగా అవి చూస్తుంటే ఇంత పిచ్చా వీళ్ళకి. అన్నా నాకు ఏడిపోతాను, నేను వెళ్ళిపోతాను. నేను చంపుతుండే చంపుతుండే. మొన్న బతకాలంటానా? అరే కాదురా, మొన్న నిజంగా కంటతడి వచ్చిన విషయం పార్క్ లా. మొన్న ఒక అమ్మాయి ఒక నిండు ప్రాణాన్ని తీసుకున్నావు కదరా, నీ బొద్దలు వస్తాయి. ప్రాణం పోయిందంటే సావు దగ్గర కూడా మొన్న. రే పటాస్ సడన్ గా అవార్డ్ షో అయిపోతే ఎలాంటి అవార్డ్స్ వస్తాయి, ఎవరికి వస్తాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. పటాస్ 300 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. దానికి ఆస్కార్ వాళ్ళు పిలిచి పటాస్ కమెడియన్స్ కి, యాంకర్స్ కి అవార్డులు ఇస్తాడు. నేను వాళ్ళని పిలుచుకొని వస్తా. వెల్కమ్ టు పటాస్ అవార్డ్స్. ముందుగా అవార్డు ఇచ్చే వ్యక్తి గురించి చెప్పాలంటే ఈ ఒక్క డైలాగ్ తో స్కిట్ స్టార్ట్ చేసి ధీరుడు, స్కిట్ అయిపోయాక కూడా అదే డైలాగ్ చెప్పి దిగిపోయే ధీరుడు, ది యూట్యూబ్ స్టార్ సుధాకర్. సార్ ఎందుకు కింద పడ్డారు సార్? మీరు అవార్డులు దేనికి ఇస్తున్నారు? పటాస్ లో చేసినందుకు. పటాస్ లో నేను చేసింది ఒకటే కదా. వీళ్ళు నవ్వినందుకు బాధ లేదు నాకు. నేను కింద పడంగానే మా కెమెరామ్యాన్లు 13 మంది ఉంటారు, పట్టుకొస్తారు. ఏదో సన్నీలో నడుము దొరికినట్టు జూమ్ జూమ్ బ్యాక్. సార్ ఇది రక్త చరిత్ర కాదు సార్. నా గులాబ్ జాములు పగిలిపోతున్న రక్త చరిత్ర గురించి నాకెందుకు రా. సార్ పటాస్ 300 ఎపిసోడ్ అయిపోయిన తర్వాత టీమ్స్ ఏర్పడ్డాయి. మీ టీం గురించి మీరు చెప్పండి సార్. నా టీమ్ లో ఉన్న కపిల్ శర్మ అండ్ ఒబామా ఇద్దరు నా కుడి భుజం లాంటి వాళ్ళు. మరి ఎడమ భుజం ఎవరు సార్? ఎడమ భుజం ఏమన్నా కనుక సెల్ఫ్ ఉండాలి, వేరే వాడకూడదు. మీ టీంలో ఎవరు ఉంటారో మీకు తెలియదు కదా. అంటే ఆ విషయం నీకెలా తెలుసు? కపిల్ శర్మ వచ్చారంటే ఓకే, ఒబామా ఎందుకు వస్తాడు సార్? అంటే ఒబామా మన కంపు వచ్చాడు కదా, అమెరికా ప్రెసిడెంట్, పదవి పోయింది, అందుకే వచ్చి కామెడీ చేసుకున్నాను పిలుచుకొచ్చిన ఒబామాని. ఇప్పుడు అర్థమైంది సార్, మీకు కిందగా గడ్డి ఎందుకు పెడతారు. అయినా నా గురించి ఏం బాధ, నాకు నా ఆపోజిట్ టీం రచ్చగాళ్ళు, పాపం వాళ్ళకి కొంచెం కామెడీ తక్కువ వస్తుంది. జోక్ చెప్పే ముందు కొంచెం చెప్పండి సార్, నవ్వడం ప్రాక్టీస్ చేస్తారు. మీ వాడు మీకేయడమే అది పాయింట్. అంటే రచ్చే ఉందిరా, బిందెల చేయబెట్టి తిప్పితే నీళ్ళలో కూడా రచ్చ కనిపిస్తుంది. అదే సునామీ రావాలంటే ఎంత కష్టం తెలుసా? సునామీ రావడం ఎంత కష్టం, మీ టీం వాళ్ళు కామెడీ చేయడం అంతే కష్టం. అరే నాకు అదంతా కాదురా, నేను బాగా కంటెంట్లు ఆలోచించి నా జుట్టు అంతా రాలిపోతుంది బాబు. పాపం పెద్ద నాన్న, ఇది అల్టిమేట్ ఆస్కార్ వినేది ఒకటి. నమ్మవా? నిజంగానే రా బాబు, నా జుట్టు రాలిపోతుంది. దండం పెట్ట సార్, నా వల్ల కావట్లేదు సార్. ఎన్ని జోక్లేదు సార్ ఇలాంటి? నీ వల్ల కదా? కాదు సార్, నా వల్ల కాదు. అరే మీ ఇంటర్ డ్రెస్ ఎవరు, నేను వెళ్తా. మా ఇంటర్ ఎందుకు సార్? అంటే వల్ల కావట్లేదు అన్నావు కదా, నేను ఇంటికి వెళ్తా. నాకు
ఇంటర్ డ్రెస్ పంపిస్తున్నావు నీకు బాధ ఎట్లేదా సార్ మీ ఇంట్లో వాళ్ళ మీద? కాదు సార్ మీ మీద. నా మీద ఎందుకురా? మా ఇంట్లో కుక్క ఒక్కతే ఉంది సార్, ఎవ్వరు లేరు. మీ కుక్క నిజంగా తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా? వదిలేండి సార్. అర్థమైందా? సుధాకర్ తో పెట్టుకుంటే ఎలా ఉంది అర్థమైందా? అదే పటాస్ యాంకర్ పైన మీ అభిప్రాయం ఏంటి? 2006లో నేను సినిమా రిలీజ్ అయిన రోజు నేను ఒక స్టేజ్ షో చేస్తున్నా. చిన్న పిల్లాడు స్టేజ్ కింద నిలబడి సుధాకర్ అన్న సుధాకర్ అన్న సుధాకర్ అన్న అంటుండు. పాపం లాగ్ కూడా వేసుకోలేదు, మొత్తం టింగ్ 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 టింగ్. అప్పుడు ఏం చేశారు సార్? నాకు జాలేసి నా గాలిపటాలని 100 గాలిపటాల దారాలని కిందికి దింపి లాగి పైకి స్టేజ్ మీద తీసుకొచ్చా. ఆయన ఎవరో తెలుసా? యాంకర్ రావే కదా. ఈ విషయం నీకెలా తెలుసు? ఆ రోజు అక్కడ ఉన్నావా? అది సపరేట్ గా చెప్పాలా సార్? ఆ రోజులో టింగ్ 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 అంటే ఆయన ఒక్కటే కదా. ఏంద్రా టింగ్ టింగ్ అనేది? జుట్టు జుట్టు టింగ్ 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 టింగ్. మీకు ఇచ్చేవాడు అంటే సార్ ఏంటి? సింగిల్ షూ అవార్డు. సింగిల్ షూవా? 2 ఇయర్స్ కదరా సార్. మీరు ఇక్కడి నుంచి తనేది ఒకటే షూ కదా సార్. సర్లే కానీ మీ కుక్క ఎలా ఉంటుందో చెప్పరా బాబు. నెక్స్ట్ అవార్డ్ గోస్ టు బెస్ట్ ఎర్రగడ్డ అవార్డ్ ది రచ్చ రవి. అమ్మతో తమ్ముడు నాకే వచ్చిందా? అమ్మతో నాకే వచ్చింది తమ్ముడు, నాకే వచ్చిందా తమ్ముడు, నాకే వచ్చిందా తమ్ముడు? నాకే రాలేదు సార్, మామూలుగానే వచ్చింది. మనకే వచ్చింది రవణ. మీ టీం మెంబర్స్ అనుకున్నా, టీం లీడర్ నువ్వు కూడా అంతేనా? ఎవరైతే మాకు ఆయన నచ్చిండు, అందుకే ఆయన టీంలో పోయినాం అందరం. అంతే, మేమందరం మారిపోయినాంగా సార్. ఈ రోజు ట్యూస్డే, మీ పర్ఫార్మెన్స్ అని ఉంటే మనీ రోజు చేసుకోండి. ఈ రోజు ఓన్లీ సునామీ అవార్డులు ఇస్తా అని చెప్పి అవమానపరుస్తావురా. ఇట్లాంటి చోట నేను ఒక్క నిమిషం కూడా ఉన్నాను రా. ఎక్కడుంటావు? కొంచెం పక్కకు వచ్చి నిలబడతాను. అవార్డు నాకు ఇగో నీ అవార్డు. నీ అవార్డు ఏంటే సార్? ఎర్రగడ్డ హాస్పిటల్లో 10,000 రూపాయల బిల్లు. అరే నువ్వు బుధారం రా చూసుకుందాం. ఈరోజు కళ్ళు దొబ్బినాయా? ఇప్పుడు ఆయన కలర్ చూస్తే నా కొడుకు అని చెప్పుకుంటుంది నలుపు, కానీ తెల్లగా ఉన్న శ్రీముఖి చెప్పుకుంటుంది ఆయన నా తమ్ముడు అని. సంజయ్కి మీ అవార్డు. సార్ మీరు ఫస్ట్ నుంచి 30 ఎపిసోడ్స్ వరకు లేడీస్ మీద ఎందుకు సార్ కంటెంట్ చేశారు? ఐ హేట్ లేడీస్ అబ్బా, ఐ లవ్ బాయ్స్. అందుకే ఇందాక నుంచి ఎంకరం మీద పడుతున్నావా? మీకు అవార్డు సిల్క్ స్మిత అవార్డు. సిల్క్ స్మిత, ఇందులో నాకు సగమే కావాలి. మీరు చేసే పనులు సగమే ఉంటాయి, మీరు సగమే, అన్ని సగమే. తన అందం చూస్తే ఏ అబ్బాయికి నిద్ర పట్టదు. అతడే యాంకర్ రవి. బెస్ట్ గడ్డ అవార్డు గోస్ టు యాంకర్ రవి. ఏం వేస్తున్నారు సార్? మైకేల్ జాక్సన్ స్టెప్ వేస్తున్నా. మైకేల్ జాక్సన్ అంటే గుర్తొచ్చింది నాకు. బాలీవుడ్ లో MJ5 అని ఒక గ్రూప్ ఉంది. కొంచెం దేవుడై నోరు మూసుకోవా ప్లీజ్? నోరు మూసుకోండి గుర్తొచ్చింది. సార్ మీరు ఈ స్టెప్ ఎందుకు వేస్తారు సార్? అంటే అప్పుడప్పుడు ఇరుక్కుపోతుంది లోపల. వా ఇరుక్కుపోతున్నా గుర్తొచ్చింది. మొన్న ఇదే వీడియో పెట్టారు. మా సునామీ గారు చేసేదే అంతంత, మీరు ఎందుకు దాన్ని ఇంకా సంపబెడతారు? అంతంత గుర్తొచ్చింది. మొన్న లడ్డు కొన్నారు తిరుపతిలో. చెయ్యండి గుర్తొచ్చింది. చెయ్యండి రా. కూర్చోవా ప్లీజ్ ప్లీజ్ కొంచెం. నువ్వు నా పక్కన వద్దులే, కిందనే కూర్చో. రెడీ? ఏమైందిరా? చేయండి సార్. మీరు యూత్ కి మంచి మెసేజ్ ఇస్తున్నారు సార్. నేను మెసేజ్ లేని అన్ని ఫోన్ కాల్తో చేస్తా. అరే మీ సునామీ గారు నా కాల్ కింద ఏం చేస్తున్నారా? చూడు, ఆడవాళ్ళకి ఇలా రెస్పెక్ట్ ఇస్తారు అబ్బాయిలు. ఆడవాళ్ళ? ఎవరు ఆడవాళ్ళు? ఆడవాళ్ళంటే నా వెనకాల ఉన్న వాళ్ళు. ఇక్కడ ఎవరు ఉన్నారు? నాకు మా పటాస్ అరిగాన్ మీద ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక్కసారైనా బట్టలు లేకుండా చూడాలనిపిస్తుంది. అరే మొన్న బట్టలు లేకుండా అంటే గుర్తొచ్చింది.